హాయ్ గైస్, చాలామంది తెలుగు యూట్యూబర్స్ నాకు మెసేజ్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. పిక్సెల్ ల్యాబ్లో కస్టమ్ ఫాంట్స్ యాడ్ అవ్వట్లేదని చెప్పేసి ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని యూట్యూబర్స్కి ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది తమ్లైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను కూడా ఒక టెక్స్ట్ని యాడ్ చేసి చూస్తున్నాను ఫస్ట్లో కస్టమ్ ఫాంట్స్ యాడ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. నేను దేవరకొండ అని చెప్పేసి ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు దీనికి ఫాంట్స్ని యాడ్ చేద్దామని ట్రై చేస్తాను. ఫాంట్స్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోయాను. దీంట్లో ఫాంట్స్ అని ఉంది కదా, ఇదేంటంటే డిఫాల్ట్గా యాప్లో వస్తాయి అనమాట. మై ఫాంట్స్ ఏంటంటే మనం కస్టమ్గా మనకి ఇష్టం వచ్చిన ఫాంట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఎర్రర్ వస్తుంది, నో డిటెక్టబుల్ ఫాంట్స్ ఫౌండ్ టు యాడ్ ఎవర్ కస్టమ్ ఫాంట్స్ ప్లేస్ దిమ్ అని ఉంది. నేనేంటంటే ఒకసారి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నా మొబైల్లో కొన్ని ఫాంట్స్ అనేది, వాటిని యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అవ్వట్లేదన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పోస్టర్లు, ఎవరైతే తమ్లైన్స్, ఎవరైతే ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఫాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి వర్క్ చేయకపోతే చాలా కష్టం అనమాట. ఇది నేను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే ఒకసారి యాప్ని అప్డేట్ చేయండి, లేకపోతే యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, మొబైల్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అప్పుడు వర్క్ అయితే నో ప్రాబ్లం. అప్పుడు వర్క్ అవ్వకపోతే డిస్ప్లే మీద నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్, దానికి మెసేజ్ చేయండి, మేము మా లింక్ సెండ్ చేస్తాము. మా లింక్ తీసుకుంటే వచ్చే యూజ్ ఏంటంటే మీకు యాడ్స్ రావన్నమాట. సింపుల్గా కస్టమ్ ఫాంట్స్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. మేము కూడా తెలుగు ఫాంట్స్ ఇస్తాం, కొన్ని ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా ఇస్తాము. ఇది మా యాప్ అనమాట, అంటే మేము ఓన్గా మోడిఫైడ్ చేసిన యాప్ అనమాట, ఏపీకే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీంట్లోకి నేను ఫాంట్ యాడ్ అవుతుందా లేదా అని చూపిస్తాను. ఇక్కడ చూసుకొని టెక్స్ట్ యాడ్ చేస్తాను, దేవరకొండ సాయి అని చెప్పేసి నేను పేరు అంటే టెక్స్ట్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఫాంట్స్ అప్లై అవుతాయో లేదో చూద్దాము. దేవరకొండ సాయి రాసిన తర్వాత నేను ఫాంట్స్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వచ్చాను. ఇదిగోండి, మై ఫాంట్స్ ఏంటంటే ఇవన్నీ నేను యాడ్ చేసినవి అనమాట. చాలా ఉన్నాయి, 2000 పైనే కస్టమ్ ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, దేవరకొండ సాయి అనేది మళ్ళీ ఫాంట్ యాడ్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫాంట్ యాడ్ చేసి చూపిస్తాను అనమాట మీకు కావాలంటే. పైన చూసుకోండి, టీ అని ఉంది కదా, అది టీటీఎఫ్ ఫైల్స్ అనమాట. పక్కన ఏంటంటే అంటే సెర్చ్ పక్కన ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మనం కస్టమ్ ఫాంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఉంటాయి. తెలుగు వాటిని చేసుకోవచ్చు, హిందీ వాటిని చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వాటిని చేసుకోవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా ఉన్నాయి. మీకు డెమోకి మాత్రమే చూపిస్తాను కొన్ని. మీరు చూడండి, మీరు మా యాప్ కావాలి అనుకుంటే ఓకే, లేదు మీరు గూగుల్లోకి వెళ్ళి మోడ్ యాపీకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం అంటే వాటి వల్ల రిస్క్ ఉంటుంది అనమాట. అవి సేఫ్ కాదు, ఛానల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మీ మొబైల్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మనది ఏంటంటే కొంచెం ట్రస్టెడ్ అనమాట యాప్ అనేది. ఇదిగోండి, మన సర్వీస్ తీసుకుంటే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎట్లా యాడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫాంట్స్ అనేది. ఒకసారి చూపిస్తాను మీకు యాడ్ అవుతుందా లేదని. సెర్చ్ పక్కన ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉన్నాయి. డౌన్లోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత టీటీఎఫ్ అని ఉంది కదా, ఇవి ఏంటంటే ఫాంట్స్ అనమాట, తెలుగు ఫాంట్స్. ఒకటి యాడ్ చేసి చూపిస్తాను మీకు. దీని మీద క్లిక్ చేసి యాడ్ అని కొట్టేసిన తర్వాత చూడండి వచ్చేసింది అనమాట, రామరాజు రెగ్యులర్ అని చెప్పేసి. ఇది ఫాంట్ నేము, తెలుగు ఫాంట్స్ అనమాట. శ్రీకృష్ణదేవరాయ, పెద్దన్న, తిమ్మన్న, ఎన్టీఆర్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. శ్యామలారామన్న అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. మీరు కూడా అంతే, ఎవరైతే ఎడిటింగ్ చేస్తారో, తమ్లైన్లు చేస్తారో వాళ్ళకి యాప్ చాలా వర్క్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో మీరు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అన్నీ షేర్ చేస్తాం.